నమస్తే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరిని విచారిస్తుంది సిట్ అధికారులు. ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి హరీష్ రావు, దాని తర్వాత కేటీఆర్, సంతోష్ రావు నిన్న సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించడం జరిగింది. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసినటువంటి హడావిడి మామూలుగా లేదు. బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ పిడికిలి బిగించి ఏదో మేము విజయం సాధించినటువంటి దానిలాగా ఆయన యొక్క సిగ్నల్స్ కనబడ్డాయి. దాని తర్వాత కేసీఆర్ను ఎట్లెట్లా విచారిస్తారు, మా నాయన ఏమైనా తప్పు పని చేసిందా, కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయినటువంటి వ్యక్తిని ఎట్లెట్లా విచారిస్తారు అనేది మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు నిన్న రోడ్డు మీదకి వచ్చి హంగామా చేశారు. సో ఇదే సంబంధించినటువంటి అంశంలో మాట్లాడదాం. నిజంగా కేసీఆర్ను విచారించాల్సినటువంటి అవసరం సిట్కు ఉందా? అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలైనటువంటి వ్యక్తులు ఎవరి సూచనల మేరకు ఈ యొక్క వ్యవహారం అంతా కూడా నడిచింది? దీనిపైన డిస్కషన్ చేద్దాం. మనతో పాటు రాజా యాదవ్ గారు అన్న. నమస్తే. సో ముందుగా నిన్న మీరు చూసే ఉంటారు, సిట్ అధికారులు కేసీఆర్ను 4.5 గంటల పాటు విచారించడం జరిగింది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు బయటకు వచ్చి మాట్లాడినటువంటి తీరు, మా నాయనని ఎట్లెట్లా వీరు విచారిస్తారు, ఎట్లా సిట్ అధికారుల ముందుకు పిలిచి ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఉంటా ఉన్నారు. సో నిజంగా వాళ్ళ వాదనలో అర్థం ఉందని చెప్పేసి అనుకోవచ్చా? వెంకట్రామన్ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్, ఆయనను కూడా సుప్రీంకోర్టు బెంచ్ను ఆయన ఇంటర్వ్యూ పిలిపించుకోవచ్చు, ఆ అధికారం ఉన్నది. అయినా ఆయన కోర్టు పోయింది. ఆయనే నియమించిన జడ్జి దగ్గరికే పోయి కూర్చున్నాడు. మాట్లాడుతా అంటే స్టేట్మెంట్ ఇస్తా అంటే ఆయన చెప్తాడు అన్నట్టు, మీకేమన్నా ఇబ్బంది అవుతుందా అని అడుగుతాడు. మీరు కొద్దిగా డిక్టేషన్ మీ స్టేట్మెంట్ రాసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకని మీరు స్లోగా చెప్పండి అని జడ్జి అన్నట్టు. ఆర్ వెంకట్రామన్, రామకృష్ణ హెగ్డే ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో వేయండి రామకృష్ణ హెగ్డే. ఆయనకంటే గొప్పోడు కాదు ఈయన, ప్రకటిత గాంధీ తప్ప ఆయనకంటే గొప్పోడు కాదు. ఈయనే నాలాంటి రఘునందన్ లాంటి ఈటల రాజేందర్ను వీళ్ళు అనేక మందిని విచారించిండి. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నది. అరే ఆ ఫోన్ ట్యాపింగ్ కాదా, సొంత బిడ్డను అల్లుణ్ణి అసలు కొడుకు ఎక్కడెక్కడ తిరుగుతాడో దాని మీద కూడా ఫోన్ ట్యాపింగ్ ఉన్నది. ఇటువంటి దుర్మార్గం మనిషి అంటే బిడ్డని ఇడిచిపెట్టాడు, అల్లుని ఇడిచిపెట్టాడు, కొడుకుని ఇడిచిపెట్టాడు, కొడుకు ఎక్కడెక్కడ తిరుగుతాడో అది ఇడిచిపెట్టాడు. ఇవన్నీ కలగలిపిన మనిషి. ఆయనకు ఎందుకు సానుభూతి, ఎందుకు వస్తుంది, ప్రజలు ఏమనుకుంటాను, ఆయన ఏం చేసిండు, ఎవరిని పొడుగు చేసిండు. ఉద్యమకారులందరినీ గోసపుచ్చుకున్నావు కదా, ఉద్యమకారులందరినీ బలి తీసుకున్నావు కదా, ఉద్యమకారుల గోస తెలియ కదా నువ్వు అక్కడ ఉండేది ఫామ్ హౌస్లో. అందుకనే ఆయనకి ఎలాంటి సానుభూతి లేదు. ఇప్పుడు మీ ఫోన్ కూడా నా ఫోన్ కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చిందా, మీ ఫోన్ ట్యాపింగ్ ఉన్నది అని చెప్పు అన్నాడు. అంటే నా ఫోన్ ట్యాపింగ్ చేసుకుని ఏమైనా చేసుకొని నేను నేరుగా మాట్లాడుతున్నాను, నేను భయపడేది ఏమన్నది ఏమీ లేదు, నాకు భయం అని చెప్పిన. మరి రఘునందన్ గారు ఫోన్, మేము కుడి భుజములకు పనిచేసినాం మెదక్లో, ఆయన అధ్యక్షుడు ఉండే, నేను ఇన్ఛార్జ్ ఉంటిని, చేయొచ్చునా ఇటువంటి దుర్మార్గం విషయాలు? మాకేమీ ఇవ్వకపోని రఘునందన్ కూడా ఏమి ఇవ్వకపోతే అధ్యక్షునిగా తొలగిత్తివి, ఎంబడిపేట అధ్యక్షునిగా తొలగిత్తివి, మళ్ళీ నాతోనే కౌంటర్ ఇప్పిత్తివి. నేను ఎంత పని చేసిన 10,000 బహిరంగ సభలు మాట్లాడినే, నీతో పాటు ఖమ్మం జైలుకి వచ్చిందే, నేనేం పాపం చేసినని తీసుకుపోయినావు. అందుకనే నీకు అందరు ఉసురు కలిగే నువ్వు అక్కడ ఫామ్ హౌజులు ఉంటావు, నీకు లోకంలో గింత సానుభూతి కూడా లేదు, కించిత్ సానుభూతి కూడా లేదు. కాబట్టి ఇక బీఆర్ఎస్ అది ఇడిచేసిన ముల్లే, అది రేవుకొచ్చేది లేదు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు తప్పెట్లయితుంది అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్పీ చెప్తా ఉన్నాడు.
ఆయనే ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేసినావు? ఉగ్రవాదులది తీవ్రవాదులది చేసినాం, దానికోసం ఏమైనా చేయొచ్చు ఉంటాం, కానీ మిగతా వాళ్ళని మేము ఎక్కడ కూడా చేయమని చెప్పేసి చెప్పలేదు మేము. ఇవాళ సంతోషరావు స్టేట్మెంట్ ఏమని మేము నిఘా పెట్టమని చెప్పేసి అన్నం తప్పించి ట్యాప్ చేయమని చెప్పేసి ఏమన్నా మేము అన్నాం అనేది మొన్న ఆయన స్టేట్మెంట్. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ ఫోన్ ఆర్ఎస్ ప్రవీణ్ ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. అవును, ఆయన రాజకీయాలకు వచ్చిండు. బహుజన సమాజ్ పార్టీ నుంచి మళ్ళీ ఏం బుద్ధి పుట్టిందో ఇలాగ వచ్చిండు. బహుజన సమాజ్ పార్టీలో ఉండగా ఆయన కొంత క్లారిటీ ఉండేది ప్రజలలో. ఈ బీఆర్ఎస్కి వచ్చినాక డప్పు పట్టుకొని కొడతాను, డప్పు పట్టుకొని కేసీఆర్ మూత మోగిస్తాడు. కానీ అది కరెక్ట్ కాదే. ఆయనకు తగిన ఇప్పుడు ఆయన తగిన పోరాటంలో లేడు. ఆయన పోలీస్ పోరాటంలో ఉండనుండే. దాని తర్వాత బహుజనవాదం ఎత్తుకున్నాడు. చాలా గొప్ప వాల్యూ వచ్చింది. వాల్యూ వచ్చింది. ఏమవుతాడని వచ్చిండు, ఏమవుతాడని కాలబడ్డాడు. ఇంట్లోకి వచ్చి ఏం ఊరగా పెడతాడు. డప్పు పట్టుకొని కొడతా అంటే గజలు కాళ్ళకు గజలు కట్టుకొని ఏమొచ్చినట్టు. కరెక్ట్ కాదు ఆయనది. ఆయన మాట్లాడే విధానం మంచిగా లేదు. ఓకే, సో ఎట్లా అనుకోవచ్చు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి తీరు? ముఖ్యంగా ఆయన ఎట్లా పిలిపిస్తావు? మతిపోయి గతి తప్పి ఆయన ఎందుకు పిలవరండి? నేను చెప్పిన కదా, ఆర్ వెంకట్రామన్ కంటే రామకృష్ణ హెగ్డే కంటే పెద్దోడు అయితే కాదు కదా. రామకృష్ణ హెగ్డే శిక్షను అనుభవించిండు. ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో శిక్షను అనుభవించిండు. ఆయన జాతీయ నాయకుడు. అయితే గతంలో ఓటు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిండు, బిడ్డ పెళ్లికి కూడా లేకుండా చేసిండు కేసీఆర్. అందుకోసం అని చెప్పేసి కేసీఆర్ మీద కక్ష సాధింపు కోసం మాత్రమే రేవంత్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తప్పు ముచ్చట. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నువ్వు ఏ పద్ధతిలో పంపినవా, ఏం కథ అనేది అది చట్టం పరిధిలో నడిచింది కదా. నీకు ఆనాడో చట్టం ఉండనా? ఆనాడో చట్టం ఉండే నీ కాడికి వచ్చే ఇప్పుడు వల్ల రేవంత్ రెడ్డి చేతికి రాగానే చట్టం మారుతుందా? చట్టం ఒక్కటే కదా. చట్టం ఏమని చుట్టం కాదు కదా. చట్టం ఒక్కటే కదా. అనవసరంగా నువ్వు మతిపోయిన ముచ్చట్లు మాట్లాడతాను కేసీఆర్ గారు మాట్లాడతలేడో కానీ కేసీఆర్ అనుచర వర్గం అనిపించుకున్న తోళ్ళు శబాష్ అంటే బండికమ్మి మీద వేసుకుంటాను. కాలే బండికమ్మిని మీద వేసుకుంటాను. వాళ్ళే కాల్చేస్తారు తప్ప జనంలో ఏం సానుభూతి లేదు. కేసీఆర్ వీళ్ళని పాపం కూడా అన్నాడు. అంతే, కేసీఆర్ కూడా వీళ్ళని పాపం అన్నాడు. ఇప్పుడు ఈ పార్టీ ఈ విధమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కారణం ఎవరు అనుకోవచ్చు? ఈ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురిట్లలో ముఖ్య కారణం ఎవరై ఉండొచ్చు అనుకుంటా ఉన్నారు? అంటే ఎంతో కొంత జనాల్లో అయ్యో కేసీఆర్ అన్నటువంటి భావన ఉండొచ్చు, కానీ పక్కన పెట్టి ఉన్నటువంటి వాళ్ళ మీద అసలే మంచి ఒపీనియన్. ఇప్పుడు కేసీఆర్ ఇద్దరు పిల్లలు, కేసీఆరే కారణం అంతే ఈ పార్టీ నాశనం కావడానికి. కేసీఆర్ ఇద్దరు పిల్లలు కేసీఆర్. సంతోషరావు పాత్ర ఏమన్నా ఉండొచ్చా దీంట్లో? సంతోషరావు పాత్ర ఇంటర్నల్ ఆయన పెద్ద బయట కనిపించేంత ఫిగర్ కాదు. అంతే, బయట కనిపించేంత ఫిగర్ కాదు. వాడు ఏం సంపాదించుకున్నాడో ఏం కథో దగ్గర ఉన్నోడు కాదు. జీతం ఉన్నోడేనా కేసీఆర్ దగ్గర? నౌకరు ఉన్నోడే కదా. నేను ఆయన ఆలతం చూసినోడు. నేను ఒకసారి అలిగిపోతే నేనే తీసుకొచ్చినోడిని. ఆయన పెద్ద పైసలు సంపాదించుకోవచ్చు. ఈ గ్రీన్ అనే పెట్టిండు చెట్ల కార్యక్రమం తనే తీసుకున్నాడు కాంట్రాక్ట్. అయితే ఆ చెట్టు పాడుగానే ఆ చెట్టు మీద పిట్ట కూడా వాళ్ళది. వాళ్ళు పెట్టిన చెట్ల మీద పిట్ట కూడా వాళ్ళది. అయితే అవి భయానకమైన వ్యాధి వస్తుందట దాంతో. గసోడి చేసి పైసలు సంపాదించుకున్నాడు తప్ప రాజకీయంగా ఆయనకు ఏం పలుకుబడి ఉన్నది? ఫేస్ వాల్యూ ఉన్నాడా? కాదు. వీళ్ళు తిట్టేపట్టుకే వాళ్ళు కవిత ఉన్నో వీళ్ళు తిడతాను కాబట్టి వాని గురించి మాట్లాడుకుంటాను. మాట్లాడుకోవాల్సినంత పర్సనాలిటీ కాదు. అంతే. మీ ఒపీనియన్ ఏంటిది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిది అయి ఉండొచ్చు, ఎవరి ఆదేశాల మేరకు జరిగి ఉండొచ్చు అని చెప్పేసి? ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జరిగింది ఇది. వేరే వాళ్ళు ఎవ్వరు కూడా కాదు, ఆయనే. అరే దుర్మార్గుడే, కింద పరమ దుర్మార్గుడు. బిడ్డ మీద మేమంటే పరాయిలం, మా మీద చేయనివా? మేము పరాయిలం. సొంత కుటుంబం మీదనే చేసినాడు అంటే ఎంత దుర్మార్గానికి పాల్పడ్డట్టు.
మామూలు విషయం కాదు కదా. అవును, వాళ్ళ కవిత భర్తది, అనిల్ది, కవితది. కవితది, కొడుకుది. అవును. ఎందుకు అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చి ఉండొచ్చు అని అనుకోవచ్చు కేసీఆర్కి? అంటే దొంగచాటుగా ఇట్లా ఫోన్ను విని ఏం చేద్దామన్నటువంటి ఆలోచన, అంటే ఏమైనా సంపాదిద్దామన్నటువంటి ఆలోచన, లేకపోతే రాజకీయంగా ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి దొంగచాటుగా విన్నటువంటి ఆలోచన ఏమై ఉండొచ్చు? ఒక రాజుకు ఉండాల్సిన లక్షణం ఉన్నది ఆయనకు. ముఖ్యం అంటే ప్రజా సంబంధించిన నాయకుని కాదు, రాజుకు. రాజునే అనుకున్నాడు. సెకండ్ సారి ముఖ్యమంత్రి అయినాక కుటుంబమే రాజులేని. యువరాజు, రాణి, యువరాణి, యువరాజు, ఈ లైన్లోకి వెళ్ళిపోయాడు ఆయన. రాజు ఇట్లా ఒక కిరీటం పెట్టుకోలేదు కానీ అంత రాజులకి అంతే. మీకు నమ్మకం ఉందా ఈ సిట్టు విచారణ తర్వాత వీళ్ళ వాంగ్మూలం తీసుకుంది, విచారించింది, దాని తర్వాత ఏమైనా అరెస్టులు ఉండేటువంటి అవకాశం ఉన్నదా? లేదు కేవలం ఏదో ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి ఇది ఒక డ్రామాకు తెరలేపినాను అనుకో. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చట్టంలో ఏం ఉంటుందో అది అవుతుంది. ఇప్పుడు సిటీన రేవంత్ రెడ్డి చేతులది కాదు, సిటీన చేతులది కాదు. కాబట్టి సిట్టుకు ఉండేటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రయోగిస్తారు. అంటే ఎంత దుర్మార్గం! బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆయన మీద కూడా విచారణ. బిఎల్ సంతోష్ గారు, ఆ గువ్వల బాలరాజు, వాళ్ళందరూ ఒక 6-7 ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు. ఆయన ఇరికేయాలని చూసిండు. అది ఆయన కేసీఆర్ చేసుకున్న మొట్టమొదటి దోషం ఏంటంటే బిఎల్ సంతోష్ని ఇరికేయాలనుకున్నాడు. ఆయన ఇరికిండు. ఆయన ఎట్లా ఇరికిండు? ఇక రాజ్యం పోయే కాడికి వచ్చింది అంటే అవుట్ అయింది కదా. దాని తర్వాతనే బిఎల్ సంతోష్ ఏదైతే మొదలు పెట్టుకున్నాడో నేను హరీశ్వరన్ కూడా అడిగినా, నేను వినోద్ సార్ని కూడా అడిగినా, ఈ విషయంలో కొంచెం తొందరపాటు అయింది అని అన్నారు. ఈ విషయంలో తొందరపాటు అయిందని అన్నారు. నేను ఎప్పటికప్పుడు నేను మా ఎంపీ వినోద్ గారిని అడిగితే మాజీ ఎంపీ వినోద్ గారిని అడిగితే అది చెప్పిండు, ఆయన కొంచెం ఆ విషయంలో కొంచెం తొందరపాటు అయిందా ఉండొచ్చు. అరెస్ట్ రేపు భవిష్యత్తులో మనం చూస్తామా? ఏది ఉంటే కదా కేసులో, చట్టంలో ఏది ఉంటే కదా అవుతుందండి. కల్వకుంట్రోలు కానీ, ఆయన కేసీఆర్ కానీ, కేసీఆర్ రాజు కానీ. నేను ఎందుకంటానంటే ఇక్కడ రామకృష్ణ హెగ్డే వినా జరిగింది ఇదివరకు, అంతకంటే గొప్పోడు కాదు. లల్లు ప్రసాద్ కంటే గొప్పోడు కాదు. మన జయలలిత కంటే గొప్పోడు కాదు. అంతకంటే గొప్పోడేం కాదు ఈయన. వాళ్ళు పోరాట యోధులే, వాళ్ళు కష్టపడి బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిండు. ఈయన ఉద్యమకారుల అంచు పట్టుకొని బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయిండు తప్ప, అది మళ్ళా ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానని ఆయన అయిండు. దళితున్నే పురుషత్వం తక్కువ పురుషత్వం. ఇప్పుడు కేసీఆర్ను విచారించిండు, రేపు ఏమైనా అరెస్ట్ చేసినట్టయితుంటే ఏమైనా మళ్ళీ తెలంగాణ ప్రజలు ఏమైనా కొంత సెంటిమెంట్గా ఏమైనా ఫీల్ అవుతారా? అయ్యో తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి వ్యక్తిని ఇలా రేవంత్ రెడ్డి ఒక బలవంతంగా ఆయన అరెస్ట్ చేసింది అన్నటువంటి ఒక సానుభూతి ఏమైనా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద ఉంటుందా? ఎవడైనా దోషే. జయలలిత కూడా జైలు పోయింది, రామకృష్ణ హెగ్డే పోయిండు, లల్లు ప్రసాద్ పోయిండు. లల్లు ప్రసాద్ యాదవ్ కంటే గొప్పోడు కాదు. బీహార్ను ఒక చేతితో పరిపాలించండి. ములాయం సింగ్ యాదవ్ కంటే గొప్పోడు కాదు, ఆయన కూడా అనుభవించండు. ఎవడు పొరపాటు చేస్తే వాడు అనుభవిస్తాడు. అందుకనే వాళ్ళకు పెద్ద వాల్యూ ఉంటుందని నాకు అనిపించలేదు, ఉండదు కూడా. సెంటిమెంట్ మళ్ళీ అక్కర వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ అక్కడికైతే మొన్నెందుకు ఓడిపు, సెంటిమెంట్ అక్కడికైతే మొన్నెందుకు ఓడిపు. ఆయనేమో కానీ పురుషాతులు అద్దురాబాయ్ అంటే రేవంత్ రెడ్డి రాలే, కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రేవు తిప్పుకున్నాడు. మళ్ళీ ఏమైనా ఉందా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా తెలంగాణలో అవకాశం ఉండొచ్చా? 10-15 సంవత్సరాలు ఎంత మాత్రం లేదు. ఎందుకంటే యువకులు వీళ్ళ చేతులు లేరు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఎవరు టీఆర్ఎస్ పార్టీలు లేరు. టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆ పార్టీలు లేరు. అచ్చా, వాళ్ళు డైరెక్ట్ మోడీ చేతులు ఉన్నారు, కానీ వాళ్ళకు లీడర్ లేడు. వాళ్ళ కొరత ఏంటంటే లీడర్ తక్కున్నాడు. అవకాశం లేదంటే అసలు మళ్ళీ బీఆర్ఎస్ ఎంత మాత్రం
బీఆర్ఎస్లో సెకండ్ లీడర్షిప్ ఉన్నది. కానీ ఆ కోణంలో మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కేవలం మళ్ళీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ మళ్ళీ కనబడతా ఉంది. నేనేమంటానంటే బీఆర్ఎస్ అది టీఆర్ఎస్గా ఉద్భవించి హరీష్ లాంటి వానికి టీఆర్ఎస్ అప్పచెప్పి వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, కవిత, కేటీఆర్. కవిత ఉంటుందో ఉండదో, ఆమె ఆల్రెడీ బయటకు వచ్చింది, పార్టీ పెడతా ఉంటుంది కాబట్టి. పార్టీ పెట్టుడు కదా, కాంగ్రెస్కు మెర్జ్ అవుతుంది. అవుతుందా? కాంగ్రెస్కి మెర్జ్ అవుతుంది. ఈ సమయంలో మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి, ఏది ఎమ్మెల్సీ ఎన్నికలు, అందులో ఒక పోస్టు తీసుకుంటుంది. ఆమె మంత్రి అయినా కావచ్చు, కాంగ్రెస్లో మంత్రి అయినా కావచ్చు. ఎందుకంటే వీళ్ళ పతనం కావాలి ఎవరికి, రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే బీజేపీ ప్రెసిడెంట్ ఒకరు, కవిత ఒకరు. అంతర్గత కలహాలతోటో బీజేపీ నాశనం అవుతుంది. ఈ కవిత వలన బీఆర్ఎస్కు, కవితకేం అత్తలేదు కానీ బీఆర్ఎస్కి నష్టం అవుతుంది, కుటుంబం పలసన అవుతుంది. అవును, అది కవిత మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తా అన్నటువంటి సమాచారం ఉంది. ఆమె మరి పార్టీ పెడతా దానికోసం పార్టీ పెట్టాలి కదా ముందుగా. పార్టీ పెట్టి మీరు మేము పోతానా అనిపించుకోవాలి కదా. ఇప్పుడు గౌరవప్రదమైన ముగింపు అనేది దాన్ని అంటారు. ఇదంతా కాలువరు ఎక్కువ ఆడిచ్చినట్టు చేసి దాన్ని విలీనమని ఆ లైన్లో వెళ్తుందని అనుకుంటాను నేను. ఎందుకంటే సామాన్యురాలు అయితే కాదా, అంతేనా? సామాన్యురాలు కాదు, తండ్రి జుట్టు నుంచి వెళ్ళిందే బిడ్డ, అంతే. ఆమె కూడా ఒక స్టేట్మెంట్ మొన్న బీఆర్ఎస్ పార్టీ పని రానున్నటువంటి రోజులలో ఖతమే అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఆమె పక్కాగా దాన్ని ఆ పార్టీనిగా ఉండనీయకూడదు తెలంగాణలో అన్నటువంటి ఆ ఉద్దేశంతో ఆమె బయటికి వెళ్ళిందని చెప్పేసి అనుకోవచ్చా? కరెక్ట్గా ఆమె సరే, విధానం ఏదైనా పలుకుబడి ఉన్నదా లేదా కానీ దాన్ని నాశనం చేసేటువంటి అవకాశం అయితే ఆమె దగ్గర ఉన్నది. ఆమెకేమో లాభం అవుతుందా? ఆమె వలన పార్టీ ఆసరా పట్టుకోకపోతే, ఇప్పుడు కాంగ్రెస్ ఆసరా పట్టుకోకపోతే ఆమెకు కూడా ఏమి రాదు, ఇచ్చుకదంతమే. ఓకే, ఫ్యూచర్ ఎట్లా కనబడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ ఉండదు. కానీ నాకు ఒక ఆలోచన, ఇప్పుడు బీజేపీకి సెకండ్ లీడర్ లేడు బీజేపీకి. వాళ్ళు కనుక ఇప్పుడు హరీష్ లాంటి వానికి, ఎందుకంటే హరీష్ కూడా విసికిండు, టీఆర్ఎస్తోని విసికిండు. ఈ మరీ కవిత పైకి పోయినాక కవిత అనరాని మాటలు అంటే కేసీఆర్ ఖండితలేడా, కేటీఆర్ ఖండితలేడా, అడ్డమత్తలేరు కదా వాళ్ళు. ఇది విషమ పరిస్థితే కదా. కానీ ఆయనే లీడ్ ఏదైనా తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ కన్నా లేకపోతే బీజేపీకి పోవుడా ఏదో ఒకటి కనుక తీసుకుంటే లీడర్షిప్ అంతా ఆయనతో వెళ్ళిపోతుంది. అంతే, లీడర్షిప్ అంతా వెళ్ళిపోతుంది. లీడర్షిప్ అడ్జస్టింగ్ కూడా అవుతుంది వాళ్ళకి. సెకండ్ లీడర్ ఉన్నాడు, ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా గెలవాడు కానీ రెండో లీడర్ ఉన్నాడు. ఎట్లా గ్రామీణ లీడర్ ఒకడు ఉన్నాడు, వాడు పొద్దుగాల చాదాపిస్తాడు, మధ్యాహ్నం ఎక్కడ పోతే ఇంత భోజనం, దవాఖానా, పోలీస్ స్టేషన్, సాయంకాలం ఇంత మందో మాకు అరుచుకునేది అనుకో. వానికి అటువంటి లీడర్ అయితే టీఆర్ఎస్లో ఉన్నాడు. కాబట్టి ఆ లీడర్షిప్ కనుక మెర్జ్ అయితే తుఫాన్ అవుతుంది ఇక్కడ. ఏది బీజేపీను టీఆర్ఎస్ కలిస్తే తుఫాన్ అవుతుంది. హరీష్ రూపంలో కనుక ఏదన్నా ఉపాయం జరిగితే తుఫాన్ అవుతుంది. లేకపోతే వీళ్ళు వాళ్ళే ఏమన్నా తీరైంది అనుకో, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి మళ్ళీ రేవంత్ రెడ్డి ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఆమె మాట్లాడుతూ గుంటనక్క గుంపు మేస్త్రి అని మాట్లాడుతుంది కవిత. సో గుంటనక్కనేమో హరీష్ రావుని, గుంపు మేస్త్రి అంటే ముఖ్యమంత్రిని పోలుస్తూ మాట్లాడుతూ ఉంది. ఈ గుంటనక్క గుంపు మేస్త్రి ఇద్దరు కూడా ఒకటే, వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సాయంత్రం అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. వ్యవహారం అంతా కూడా మళ్ళీ ఇదంతా కూడా రేవంత్ రెడ్డి హరీష్ ఆడుతున్నటువంటి ఒక నాటకం మాత్రమే ఇది, ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి విషయం అని చెప్పేసి. నిజంగా హరీష్కి రేవంత్కి ఆ విధమైనటువంటి సంబంధాలు, మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అనుకో. హరీష్కును రేవంత్ రెడ్డికి అయితే సంబంధాలు ఉన్నాయని నేను అనుకోను, ఉండేవి కూడా. హరీష్ ఇంకా అమిత్ షాతో మాట్లాడిందని అంటాను. హరీష్ అమిత్ షా తోటి టచ్లో ఉన్నాడని అంటాను. కానీ రేవంత్ రెడ్డితో ఉంటే ఆయనకు ఏం లాభం అవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెరిగిన మనిషి, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటేనే లాభం, కానీ
కాంగ్రెస్కి వ్యతిరేకంగా లేకపోతే ఆయనకి ఏం లాభం అవుతుంది? ఇప్పుడు శ్రీహరి సాబు ఎట్లున్నాడు? ఇప్పుడు మా గన్పూరు ఎమ్మెల్యే గారు ఆయన కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెరిగినాడు మొదటి నుంచి. ఆయన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈయన మన ఇక్కడ సిటీ ఆయన ఎంపీకి పోటీ చేసింది, సికింద్రాబాద్ ఎంపీకి దానం నాగేందర్ సార్. ఆయన కాంగ్రెస్ నుంచి పెరిగినోడు. ఆయన ఒకసారి తెలుగుదేశం పోయి తప్పు చేసుకున్నాడు, ఇప్పుడు టీఆర్ఎస్కి పోయి కూడా తప్పు చేసుకున్నాడు. అట్లనే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెరిగిన శక్తి, కాంగ్రెస్కి అనుకూలంగా పెరిగిన శక్తికి అట్లే ఉంటుంది. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో హరీష్ గారికి రేవంత్ రెడ్డికి సంబంధాలు అయితే ఉండవు. బీజేపీతోనే హరీష్ రావుకు సంబంధం ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు, ఉంటాయి కూడా. ఉండకుండా రాజకీయ జీవితాలు ఆగమవుతాయి, ఉండకుండా రాజకీయ జీవితాలు బోల్తా పడతాయి. అచ్చా, హరీష్ ఎప్పుడైనా ఇప్పుడు ఒక మూలమాల మీద ఉన్న మనిషి, ఉద్యమకారుడు, ఉద్యమంలో తిరిగినోడు, కార్యకర్తల నాడి తెలిసినోడు, కార్యకర్తల అర్ధత తెలిసినోడు, బాధలు తెలిసినోడు, అవస్థ తెలిసినోడు. కాబట్టి హరీష్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం పక్కా అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ని దగ్గర నుంచి మీరు చూసిండ్రు, ఆయన వ్యూహాలు రచించడం కానీ, సో ఎట్లా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అన్నటువంటి ఆలోచన కూడా చేసినటువంటి వ్యక్తితో మీరు జర్నీగా కొనసాగింది. సో పార్టీ ఈ విధమైనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో సో మన లాంటి వాళ్ళు మాట్లాడతాను, హరీష్ రావుకి బాధ్యతలు అప్పగిస్తే కొంత పార్టీ ఉంటుంది అనేది కేసీఆర్కి రాకపోవచ్చా ఈ ఆలోచన? వచ్చినా కానీ ఎందుకు ఆయన కొంత సైలెంట్గా ఉంటుందని చెప్పేసి సరైన టైంలో కేసీఆర్ కూడా తీసుకుంటారు నిర్ణయం. కేసీఆర్ కూడా ఊకోడు. సరైన టైం ఏదైతే వస్తుందో, అరే హరీష్ ఇంకా మంచో చెడ్డో ఏమైందో ఇక దీన్ని దక్కి అంటాడు, అంతే నా దక్కి అంటాడు. దీన్ని ఎట్లయినా దక్కితే ఏమవుతుందంటే ఆయన ముగింపు కూడా మంచిగా అవుతుంది. ఆయన కూడా ముగింపు మంచిగా అవుతుంది కదా. అవును, ఈ కుటుంబం గందరగోళాల మధ్య ఆయన ముగింపు కూడా మంచిగా అవుతుంది. ఊకుంటాడా కేటీఆర్ ఒకవేళ కనుక? ఊకోపోతే ఏం చేస్తాడు? అని చేసేది ఏముంటుంది? చేసేది ఏముంటుంది అన్న? ఇప్పుడు ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటే బీఆర్ఎస్కు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీసుల జాగాలు, మన్ను, మశానం, సంపద, గింపద ఇదంతా వేసుకోవచ్చు కదా ఆయన. వాళ్ళు సంపద కోసం వచ్చిన తప్ప రాజకీయం ఉద్ధరియాలి, వీళ్ళందరినీ బాగుపడేయాలని రాలేదు కదా. వాళ్ళు అమెరికా నుంచి ఏం పనికి వచ్చిళ్ళు? ఆడ బతుకు అంటే బతుకు మంచుకున్నది ఇలా వస్తే అని వచ్చింది. అంతే అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రాజా యాదవ్ గారితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. ముందుగా దీంట్లో చట్ట ప్రకారం కనుక ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా జైలుకు వెళ్ళడం కేసీఆర్ పక్క అన్నటువంటి సమాచారాన్ని కూడా రాజా యాదవ్ గారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కవిత ఖచ్చితంగా చివరి వరకు ఆ పార్టీని బొందబెట్టడమే ధ్యేయంగా ఆమె యొక్క కార్యాచరణ ఉండబోతూ ఉంది అన్నటువంటి అంశంతో పాటు చట్టానికి ఎవరు కూడా అతిథి లేవు గారు. చాలామంది వాళ్ళని అధికారుల ముందు సిట్ లాంటి సంస్థలు సైతం కూడా విచారించడం జరిగింది. వాళ్ళని ఎవరైనా తప్పు చేసినప్పుడు విచారించేటువంటి అధికారం పోలీసులకు ఉంటుంది. దాంట్లో భాగంగానే కేసీఆర్ వెళ్ళడం జరిగింది. కేసీఆర్ కాదు, ఇంకెవరైనా కానీ తప్పు చేసినా కానీ విచారణకు వెళ్ళాల్సిందే. రానున్నటువంటి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఆ మనుగడ కొనసాగించడం చాలా కష్టంగా ఉండేటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. కేవలం బాధ్యతలు అరెస్ట్కి ఇస్తే మాత్రమే బీఆర్ఎస్ పార్టీని మనం మళ్ళీ చూడబోతా ఉన్నాం తప్పించి లేకపోయినట్టయితే పార్టీ మాత్రం అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నది రాజా యాదవ్ గారి యొక్క ఆలోచన. చూస్తూనే ఉండండి మన తెలుగు.